మాత ప్రణామం. రామపతి సీతాదేవి కోసం వెతుకుతున్న మాకు సహాయం చేయగలవా? అవశ్యం. నేను మిమ్ములను సాగర తీరానికి చేర్చుతాను. రాక్షసులు సీతామాతతో సముద్రం దాటి వెళ్లారు. కృతజ్ఞుని మాత. క్షణాలలో సాగర తీరం చేరుకున్నాం. ఎటు చూసినా అంతులేని సముద్రం. ఎలా వెళ్ళటం? మనం దక్షిణ దిశ చివరి భాగానికి చేరుకున్నాం. అయినప్పటికీ మనకు సీతమ్మ జాడ తెలియరాలేదు. తెలుసుకునే తీరాలి. ఆహా, ఓహో, విందు భోజనం నా కోసం అమరింది. వానరాలు, ఎలుగు బంట్లు, భలే భలే పసందైన విందు. తనివి తీరా తిని. ఎవరు నువ్వు? నేను సంపాతిని. అంటే నీ సోదరుడు జటాయువు సీతామాతను కాపాడటం కోసం ప్రాణాలర్పించాడు కదూ? ఏమిటి? నా తమ్ముడు జటాయు ఇక లేడా? నమ్మలేను. అవును సంపాతి, ఇది సత్యం. రామచంద్ర ప్రభు స్వయంగా జటాయుకు దహన క్రియలు జరిపించారు. సరే, అయితే జటాయులాగే నేను కూడా రామకార్యానికి సాయం చేస్తాను. సీతామాత ఎక్కడ ఉందో నాకు తెలుసు. సీతామాత ఎక్కడ? రావణుడి లంకలో అతడు చెరపట్టాడు. అబ్బో, లంక అనేది ఈ మహాసముద్రానికి ఆవలిగట్టున ఉంది. ఈ కడలి దాటి వెడలగలమా? నేను దాటగలనేమో గాని తిరిగి రాలేను. ముసలివాడిని. నేను ప్రయత్నం చేస్తాను, కానీ వెళ్ళగలనో లేదో. నిజమే అంగదా, ఇది నీ శక్తికి మించిన కార్యం. కానీ నేను మాత్రం ఎటూ పాలుపోక ఒంటరిగా కూర్చున్నాను. చిన్ననాటి శాపం వల్ల నా శక్తుల గురించి నాకు తెలియదు కదా. హనుమా, ఇక నీవే వెళ్ళాలి. నేను సిద్ధమే. కానీ నాకు అంత శక్తి ఉందా? నీకు అపారమైన శక్తులున్నాయి. ఒక మహత్కార్యం సాధించడానికి నీవు జన్మించావు. అది దేవతల నిర్ణయం. ధైర్యం తెచ్చుకో, ఉత్సాహం పుంజుకో. జై ఆంజనేయం, జై వాయుపుత్రం. విజయంతో తిరిగిరా. జై శ్రీరామ్. హనుమాన్, అలసి ఉన్నావు. కాసేపు ఇక్కడ సేద తీర్చుకో. వద్దు మైనాక, ఒక్క క్షణం కూడా సేద తీరలేను. రామకార్యం సాధించే వరకు విశ్రాంతి లేదు. జై శ్రీరామ్. ఆగు, చాలా ఆకలిగా ఉంది, రా. అడ్డురాకు తల్లి, నేను సీతామాత జాడ తెలుసుకునేందుకు వెళుతున్నాను. దయచేసి నన్ను వెళ్ళని. నీకు ఉన్న దారి నా నోరే. అలాగే, ఆ దారి వెంటే వెళతాను. నాగమాత, నీ కోరిక తీరింది. ఇక నన్ను వెళ్ళని. నీ చతురత అద్భుతం. నీ శక్తిని మేధస్సుని మెచ్చుకుంటున్నాను హనుమా. నీవు తలపెట్టిన రామకార్యం తప్పక నెరవేరుతుంది. జై శ్రీరామ్. ఆహా, సుందర వనాలు, పక్షుల కిలకిలారావాలు. ఏమది మెరిసిపోతుంది? ఓహ్, ఇదేనా బంగారు లంకా నగరం? సూర్య భగవానుడికి నమస్కరించాను. ఆయన నా మాట మన్నించి సముద్రంలోకి జారుకున్నాడు. చీకటి ఏర్పాటు చేశాడు. ఆ చుక్కల వెలుగులో వెతకటం ఆరంభించాను. లంకలో నాకు అడ్డు తగిలిన తొలి రాకాసి లంకిణి, కాపలా కాసే నిశాచరి. రారా వానరారా, ఆకలి వేళకొచ్చావు. నిన్ను ఒక్కసారిగా మింగేస్తాను. అక్క పత్తం ధూమ్ధడక్క.
ఎందుకులే, ఇక నుంచి శాకాహారమే ఆరగిస్తాను. ఓ, రావణుడి అంతఃపురం. మరి సీతమ్మ ఎక్కడ? దుష్ట రావణుడు తన రాణితో నిద్రించుచున్నాడు. రావణ మందిరంలో రామనామమా? జై శ్రీరామ్. బ్రాహ్మణోత్తములకు ప్రణామాలు. తమరెవరు? నేను విభీషణుడను. నా దౌర్భాగ్యం వల్ల రావణునకు తమ్ముడినైనాను. తమరు? నేను హనుమంతుడాను, శ్రీరామ బంటును. తమరా? ఆశీర్వదించండి. లే విభీషణ, సీతామాతకు ఏ సహాయమూ చేయలేకపోయాను. అందుకు చింతిస్తున్నాను. చింతవలదు విభీషణ. సీతామాత ఇప్పుడు ఎక్కడ ఉన్నదో చెప్పగలవా? అశోకవనంలో ఉంది. వెంటనే వెళతాను. అశోకవనం చేరిన నాకు దీనవదనంతో రామచంద్ర ప్రభును తలుచుకుంటున్న సీతమ్మ తల్లి కనిపించింది. హే రామచంద్ర ప్రభు, ఈ దీనురాల్ని కాపాడు స్వామి. సరిగ్గా ఆ సమయానికి దుష్ట రావణుడు ప్రవేశించాడు. సీత! స్వామి రామచంద్ర, నన్ను రక్షించు. రాముడా! మర్చిపో నీ రాముణ్ణి. వాడు రక్షించగలవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు. వస్తారు, తప్పక వస్తారు. దుష్టుడా, నీకు వారి చేతిలో శిక్ష పడుతుంది. నన్ను, ఈ లంకేశ్వరుణ్ణి ఓ నరుడు శిక్షించడమా? సీత, నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను నా దాన్ని చేసుకోగలను. కానీ నిన్నేనాడు బాధించలేదు. అలాగని ఇలా ఎదురు చూస్తూ కూర్చోలేను. ఇదే నా హెచ్చరిక. నువ్వు నా దారికి రాకపోతే నిన్ను ఖండఖండాలుగా నరికి వండుకు తింటాను. ప్రభు, స్వామి, మీరెప్పుడొస్తారు? నేను ఈ నరకం భరించలేను. ఊరుకో తల్లి, నీకు త్వరలో మంచి రోజులొస్తాయి. నీ స్వామి నిన్ను చెరవిడిపించి తీసుకువెళ్తాడు. చింతించకో. జాము గడిచే కొలది కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలందరూ ఒక్కొక్కరే నిద్రలోకి జారుకున్నారు. శోక సముద్రంలో మునిగి ఉన్న సీతమ్మ తల్లికి రామ సందేశం అందివ్వడానికి ఇదే సరైన సమయం. ఇది నా పతిదేవుని అంగుళీయకం. ఇది నా కళ, భ్రమ, లేక ఆ రావణుడి మాయాజాలమా? హే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. స్వామి, ఏమిటిదంతా? తల్లి వందనం. నా పేరు హనుమాన్. రామబంటుగా సందేశాన్ని తీసుకొచ్చాను. హనుమా, నిజమా? నా పతిదేవుడు ఎలా ఉన్నారు? అహర్నిశలు నిన్నే తలుస్తున్నారు మాత. మీరు ఏమాత్రం దుఃఖించకండి. రామప్రభువు వస్తారు. ఈ చెర నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఎలా రాగలరు? ఇదంతా రాక్షస సేనా వలయం. మాత, ఆజ్ఞాపించండి. మిమ్మల్ని ఈ క్షణమే నేను తీసుకువెళతాను. వద్దు, అది పరువు కాదు. మీతో ఏకీభవిస్తాను. తల్లి ఆకలి దహించి వేస్తుంది. వెళ్ళి పళ్ళారగించు నాయనా. మహారాజా, అసక తోట నన్న నాశనం, కోతిగాడు. తోట నాశనమైతే జయమంటావేమిట్రా? ఎవరది? నరవాణుడు, కోతి, రాక్షసుడు. ఒక కోత? అవును మహారాజా. పళ్ళని తినేసి చెట్లన్నీ కూల్చేసి వనవంతా నాశనం చేసింది మహారాజా. నోర్మయ్, జంబుమాలి,
నువ్వు వెళ్ళి ఆ కోతి తల ఖండించి తీసుకురా. ఆజ్ఞ మహారాజా. కోతి మా ఆట కట్టించడానికి జంబుమాలి సైనికులతో వచ్చాడు. వాడితో ఆటకు నేను సిద్ధమే. జై శ్రీరామ్.